హాయ్. హలో. నమస్తే. నేను మీ గణేష్ ఆకెళ్ళ. టెంప్లేట్ చూసిన ప్రతి ఒడికి అర్థమైపోద్ది నేను ఏ వీడియోకి రివ్యూ ఇస్తున్నాను అని, ఏ సినిమాకి రివ్యూ ఇస్తున్నాను అని. ఓహ్! మర్చిపోయా. మేనరిజం అయిపోయింది సినిమా చూసిన తర్వాత. సినిమా ఎలా అనిపించింది అనంటే, ఒక మాట గుర్తొచ్చింది సినిమా చూస్తున్నప్పుడు ఎండింగ్‌కొచ్చిన తర్వాత. మహేష్ బాబు గారు ఒక రకమైన ఎక్స్‌పెరిమెంట్‌లు చేసేవారు. ప్రతి సినిమా ఒక ఎక్స్‌పెరిమెంట్‌లో ఉండేది. అలాంటి ఆయన ఎక్స్‌పెరిమెంట్‌లు ఆపేసాడు చేయడం. కూడా మొదలుపెట్టారు. కానీ నాకు క్లారిటీ ఏమొచ్చిందనంటే, ఆయన ఎక్స్‌పెరిమెంట్లు ఆపింది కేవలం ఒక యాక్టర్‌గానే. ప్రొడ్యూసర్‌గా కానీ, ప్రెజెంట్ చేయడంలో కానీ, ఎక్స్‌పెరిమెంట్లు ఆపలేదు అని ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఈ సినిమా చూసినోడు ఎవ్వడైనా సరే ఏమంటాడంటే, సోగా ఉంది సినిమా. చాలా మంది అందరూ గాదు. సినిమా నాలెడ్జ్ ఉన్నోడు, లేదా ఒక క్లారిటీ ఉన్నోడు, ఒక ఫ్రెష్ మైండ్‌తో సినిమా చూసినోడు ఎవ్వడైనా సరే, ఈ సినిమాని ఇప్పటిదాకా ఈ టైప్ ఆఫ్ యూనిక్ కాన్సెప్ట్‌ని, ఈ టైప్ ఆఫ్ యూనిక్ మూవీని మన తెలుగు ఇండస్ట్రీలో సారీ. మన ఇండియన్ ఇండస్ట్రీలో నాకు తెలిసి నేను చూసినంత వరకు. తప్పైతే గనక నాకు కామెంట్స్‌లో రాయండి. మన ఇండియన్ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా రాలేదు. ఇకపై వస్తుందో లేదో నాకు తెలీదు. బట్ థిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. థిస్ టైప్ ఆఫ్ మూవీస్‌లో థిస్ ఈస్ ద ఓన్లీ బెస్ట్ మూవీ ఇప్పటిదాకా వచ్చినట్లో. పీక్స్, పీక్స్, పీక్స్ అంతే. నేనింకొక్క మాట చెప్పదలుచుకోల. ఫస్ట్ హాఫు అలా స్లోగా స్టార్ట్ అయింది. అది స్లో అనకూడదు. ఎందుకంటే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే కాన్సెప్ట్ అలాగే తీయాలి అని వెంకటేష్ మహా గారు చూపిచ్చారు, నిరూపించారు. సినిమా చూస్తున్నంత సేపు నాకు ఏ మాత్రం కూడా బోర్ కొట్టల. లిటరల్లీ చెప్తున్నా ఏ మాత్రం కూడా బోర్ కొట్టల. ఎందుకు బోర్ కొట్టలేదంటారా? కాన్సెప్ట్ ఏంటో నాకు తెలుసు. ఆ పాయింట్ ఏంటో నాకు తెలుసు. అంటే సినిమా చూస్తున్నప్పుడు చెప్తున్నా. కానీ ఇక్కడ ఉన్న యాక్టర్ ఎవడైతే యాక్టర్ ఉన్నారో సారీ ఎవడైతే అంటున్నాను. ఆ ఎవడు అనే మాట కూడా రాకూడదు అనేంత గౌరవం పెరిగింది ఆ క్యారెక్టర్‌లో యాక్టింగ్ అయింది చూసిన తర్వాత. ద వన్ అండ్ ఓన్లీ సత్యదేవ్ గారు. పీక్స్, పీక్స్, పీక్స్ అంతే. సినిమా ర్యాంప్ ఆడింది నా దృష్టిలో. అదే కొంతమంది సో కాల్డ్ మనుషుల దృష్టిలో అయితే ఇదే సినిమా మలయాళంలో రిలీజ్ అయితే వావ్! అంట్రా, ఎక్సలెంట్ అంట్రా, తోపంట్రా అంటారు. వన్స్ దాన్ని తెలుగులో డబ్ చేయించి, డిస్ట్రిబ్యూటర్ల చేత కొనిపించి, థియేటర్‌లో రిలీజ్ చేస్తే వావ్! ఎక్సలెంట్, వండర్‌ఫుల్ 2 రోజుల్లో 100,00,00,000. అది మలయాళం అయితే. మన తెలుగు వాళ్ళు కాబట్టి ఎంతసేపు పొరుగుంటి పుల్ల కూరే రుచని చెప్పి ఒక సామెత ఉంటది. సేమ్ మన దగ్గర జరిగేదే అదెప్పుడు. మనోళ్ళు మనల్ని తప్పితే మిగతా వాళ్ళందరిని నాకుతూ ఉంటారు. అది తెలిసిందే గదా! మన తెలుగోళ్ళకున్న జబ్బే అలాంటిది. సో, ఈ సినిమాకి నన్నడిగితే రావాల్సిన రికగ్నైజేషన్ రావట్లేదు. ఐ బిలీవ్. రెండో రోజే ఈరోజు రిలీజ్ అయ్యి. కానీ దీనికింకా దీనికి ఇలాంటి సినిమా రావాలి అనంటే డైరెక్టర్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకనంటే ఆయన డేర్ చేయడం బట్టే ఇలాంటి సినిమాలొస్తాయి. పర్సనల్‌గా చెప్తున్నా మీరు ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూద్దాంలే, ఇది చేద్దాం, అది చేద్దాం అని అనుకుంటే మీరు నిజం చెప్తున్నా థి థియరిటికల్ ఎక్స్‌పీరియన్స్ మిస్ అయితే ఐ బిలీవ్ మళ్ళీ చెప్తున్నా వినండి. థియరిటికల్ ఎక్స్‌పీరియన్స్ మిస్ అయితే ఒక మంచి సినిమాని మనం థియేటర్‌లో మిస్ అయ్యాము. ఇలాంటి సినిమా మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలీదు. అంతే నేను చెప్తున్నాగా. బట్ ఒక్కటైతే క్లారిఫికేషన్ ఇస్తున్నా. వెంకటేష్ మహా గారు ఈ డేర్ స్టెప్ తీసుకొని తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా తీసినందుకు హ్యాట్స్ ఆఫ్. సత్యదేవ్ గారు మీ గురించి ఎలా చెప్పాలన్నది అర్థం కావట్ల. ఎందుకనంటే, అలాంటి సినిమా, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్ అనేది నాకు తెలిసి మిమ్మల్ని ఈ పాత్రలో నేను చూసిన తర్వాత వేరే యాక్టర్ సూట్ అవుతాడా అనే ఒక సందేహం వచ్చిందనమాట. సూట్ అవుతాడేమో అనే ఒక థాట్‌లోకి కూడా ఎళ్ళిపోయే సిట్యుయేషన్ వచ్చింది. అంటే అంత బాగా జీవించారు. యాక్ట్ చేశారు అనడం కంటే, జీవించారు అని చెప్పడం చాలా బెస్ట్. అద్దిరిపోయింది. సూపర్. సినిమాలో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇలా, ఇలా స్లోగా ఎక్కుతున్న మూవీ సెకండ్ హాఫ్ జెయ్యని లేచింది. క్లైమాక్స్ వచ్చిన తర్వాత నాకు లోపల కొడుతోంది. అంటే నాకున్న ఇంత బుర్రలో ఓకే. ఇది ట్విస్ట్ అయ్యి ఉంటదేమో అని లోపల కొడుతోంది. బట్ పట్టించుకోలేదు. బట్ ఎండింగ్‌లో గెస్ చేశాను. 2 ట్విస్ట్‌లుంటాయి. ఒక ట్విస్ట్ నేను గెస్ చేసినట్టుగా అయ్యింది. ఐయామ్ వెరీ హ్యాపీ అనుకున్నా. దీనమ్మ అప్పుడొస్తుందండి ఇంకో ట్విస్ట్. మైండ్ పోద్ది. మైండ్ పోయిందంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవడో నాకు తెలీదు. ఆయన
ఆ ట్విస్ట్ రివీల్ చేయగానే ఇచ్చిన మ్యూజిక్‌కి థియేటర్‌లో నాకు ఫ్యూజులు ఎగిరిపోయినియి అంతే. మంచి సినిమా తీశారు. మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ఒక విజువల్ విజువల్‌గా కూడా అద్దిరిపోయింది. ఒక యాక్టింగ్ పరంగా చితక్కొట్టేసింది. డైరెక్షన్ పరంగా ఒక టాప్ నాచ్ ఉంది. మ్యూజిక్ పరంగా ఎక్కడ, ఏ విధంగా, ఎలా ఇవ్వాలో అలా ఇచ్చాడు. అందరి పెర్ఫార్మన్సెస్ బాగున్నాయి. మెయిన్‌లీ అందరి పెర్ఫార్మన్సెస్ అంటే ఉన్న క్యారెక్టర్స్ చాలా తక్కువుంటారు. ఆ తక్కువ క్యారెక్టర్స్‌లో చితక కొట్టి అవతలేసారు సినిమా క్యారెక్టర్‌లు. మెయిన్‌లీ డైరెక్షన్ చేసినందుకు 'వెంకటేష్ మహా' గారికి, యాక్టింగ్ జీవించినందుకు 'సత్యదేవ్' గారికి హ్యాట్స్ ఆఫ్ అంతే. ఈ సినిమా గురించి నాకు ఇంకా చెప్పాలనుంది. బట్ లిటరల్లీ నేను $17 పెట్టి మూవీకెళ్ళా. $17 పెట్టి మూవీకెళ్తే థిస్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఐ హావ్. నాకు ఒక్క డాలర్‌లో ఒక్క డాలర్ కూడా వేస్ట్ చేశాను అనే ఫీలింగ్ నాకు రాలా. హ్యాట్స్ ఆఫ్ అంతే. సినిమా నాకు నచ్చింది. నా సజెషన్ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఇలాంటి సినిమాలని. మంచి మంచి సినిమాలొస్తే కొత్త సినిమాలు తీయండి అని చెప్పి మీరు తీసినప్పుడు థియేటర్‌లకెళ్ళకపోతే మీ చెప్పుతో మీరే కొట్టుకోవాలి. అంటే ఎవరైతే సో అండ్ సో ఉంటారో ఆళ్ళకి చెప్తున్నా. అవైలబిలిటీ దగ్గరలో ఎక్కడుంటే అక్కడికి థియేటర్‌కి వెళ్ళండి. మీరు మంచి ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవుతారు. ట్రస్ట్ మీ. నేను ఎంత సున్నితంగా, ఎంత స్మూత్‌గా నాకు తెలిసి మీరు నా పాత వీడియోలన్నీ చూడండి. ఇంత లెవెల్ ఆఫ్ కూల్‌నెస్‌తో నేనెప్పుడు వీడియో చెప్పలా. సో చూసుకోండి. థాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్. అండ్ ప్లీజ్ వీడియో చూసి ఎళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కొట్టేయండి. నెగటివిటీకి మాత్రమే గాదు, మంచి సినిమాలకు కూడా లైఫ్ ఇవ్వండి. థాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్. సినిమాని బతికిద్దాం. బాయ్.